జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ దొండకాయ బాజీ. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి దొండకాయలు ఇట్లా దొడ్డుగా కట్ చేసుకొని 2 వక్కలు చేసి కట్ చేసుకొని సిమ్ మీద గోలించుకోవాలి. ఇట్లా కొంచెం ఎరుపు కలర్ వచ్చేంత వరకు వేపాలి. దాన్ని ముక్క మెత్తపడుతుంది. ఇలా వేపుకోవాలి. తొందరగా అవుతుందండి. ఇది చాలా తొందరగా అవుతుంది. వేపడం ఒక్కటే పని. ఇది తతున్నదంతా మన హ్యాండ్తో ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీలో దొండకాయలన్నీ వేసి పసుపు వేసి రివర్స్కి తిప్పాలి. బరకగా తిప్పుకోవాలి, లేకపోతే మెత్తగా అయితే బాగుండదు. బరకగా ఉంటే బాగుంటుంది. ఇక నేను వేసాను చూడండి, అలా బరకగా తిప్పాలి. తిప్పి కారము, ఉప్పు, నూనె వేసి కలియబెట్టాలి. ఆనియన్స్ కట్ చేసాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. పచ్చియే, వేయించుడు కూడా ఒక్కర్లేదు, వేపడం కూడా అవసరం లేదు. ఆనియన్, నూనె కూడా పచ్చిదే, అన్నీ పచ్చియే వేసేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్కి. కొత్తిమీర వేసాను. చాలా బాగుంటుంది ఇది రైస్లోకి. మా అబ్బాయికి చాలా ఇష్టం దొండకాయ బాజీ అంటే. మా అమ్మాయికి, మా అబ్బాయికి దొండకాయ అంటే చాలు, మమ్మీ దొండకాయ బాజీ చెయ్యి అని చెప్పేవాళ్ళు. ఇది వెనకటి నుంచి ఉంది ఇది బాజీ. మా అత్తమ్మ చేసేది దొండకాయ బాజీ. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇదివరకు ఏంటనో మిక్సీలు లేవు కదా, మనం రోట్లో దంచుకునేవాళ్ళం. ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కనుక రోట్లో రివర్స్గా తిప్పుకునేవాళ్ళం. రోట్లో ఉండే టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది. ఇక భగవంతుడికి పెట్టుకుందాం రండి. ఏదున్నా భగవంతునికి పెట్టుకుంటాను నేను. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా అరగించవయ్య శ్రీహర. భగవంతునికి పెట్టుకున్నాము. ఇవి తినేసుకుందాం రండి, తినేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.